వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొన్న నేను చేసిన సవాల్కి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మనం ఇది ఒక చోట ఎక్కడైనా మనం కూర్చుని మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మేము ఇటు కార్మూర్ నాగేశ్వరరావు, అటు మీరు కార్మూర్ నాగేశ్వరరావుని, ఇటు రాధాకృష్ణ గారిని తీసుకొచ్చి ఏదైతే దుష్ప్రచారాలు చేశారో మీరు మన రాధాకృష్ణ గారి మీద 1500 కోట్లు తినేశారని దాన్ని మా కార్యకర్తలందరూ ఖండిస్తాం. మేము తెలుగుదేశం కార్యకర్తలందరూ ఈరోజు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలను మీరు చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు మరి ఎమ్మెల్యే గారిని చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఏదైతే ఈరోజు మీరు మరలా మొన్న ప్రెస్ మీట్లో సాయిబాబా రెడ్డి గారు సవాల్ విసిరారు. ఏంటంటే ఏదైతే మీరు ఆరోపణలు ఉన్నాయో మీ దగ్గర తీసుకుని మీరు రండి, అలాగే మేము మా ఆరోపణలు తీసుకుని వస్తాము, దానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మీరు ఎక్కడ టైము ప్లేస్ చెప్పండి, ఆ టైంకి మేము మా ఎమ్మెల్యే గారిని తీసుకురావడం జరుగుతుంది. మీరు కూడా మీ ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఏ అయితే నిజాలు ఉన్నాయో అక్కడ రుజువు అక్కడ తేల్చుకోవచ్చు. అందుకని తప్పనిసరిగా మరి మీరు ఇలాగే దుష్ప్రచారాలు చేసి తెలుగుదేశం కార్యకర్తల మీద బురద చల్లడం అంది చాలా దురదృష్టకరమైన విషయం. మరి మీరు 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగాను అలాగే మినిస్టర్గాను కూడా ఉన్నారు. మీ అధికారంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇప్పుడు రాధాకృష్ణ గారి అధికారం వచ్చిన తర్వాత, మన తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుంది. ఏదైనా సరే అభివృద్ధి గురించి మీరు కూడా మాతో సహకరించండి. అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసి తెలుగుదేశం కార్యకర్తల మీద, తెలుగుదేశం ఎమ్మెల్యే మీద తప్పుడు ప్రచారాలు చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. మీరు ఈరోజు చెప్తున్నాం, మీరు ఏ రోజు టైము ప్లేసు చెప్తే మేము ఆ రోజు మేము అక్కడికి వచ్చి మేము ఎమ్మెల్యే గారితో మేము అందరం కలిసి వచ్చి ఏ అయితే మా దగ్గర ఇవి ఉన్నాయో రుజువులు ఉన్నాయో అవి మేము రుజువు నిరూపిస్తాం. అలా మీరు కూడా మీ దగ్గర ఏమన్నా మీరు కూడా తీసుకొచ్చి మీ ఎమ్మెల్యే గారితో మీరు రుజువుపించండి. మేము తప్పనిసరిగా మీరు పెట్టిన టైంకి ప్లేస్కి తప్పనిసరిగా వస్తాం. మీరు అందరూ కూడా మరి నేను మా తెలుగుదేశం కార్యకర్తల తరఫున మీరు టైము ప్లేస్ చెప్పండి, మేము తప్పనిసరిగా వచ్చి దీని గురించి మేము చర్చిద్దాం. అందరూ ఏది అవినీతి, ఎవరు అవినీతి చేశారో ఎవరు అవినీతి చేయలేదో అని చర్చిద్దాం. అలాగే మరి ఈ మొన్న సాయిబాబా రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇది ఈ స్కామ్ మన ఎవరో వీళ్ళు సాయిబాబా రెడ్డి గారు మాట్లాడు టికెట్ బుకింగ్ని ఇక్కడ తీసుకొచ్చి మీటింగ్ పెట్టి మరి వారి దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇలాంటి దుష్ప్రచారాలు చేయకండి, తప్పుడు ప్రచారాలు చేయడం ప్రజలు నమ్మరు. మీరు ఏదైతే దుష్ప్రచారాలు చేస్తారో వాటిని ఎటువంటి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తప్పనిసరిగా మీరు అభివృద్ధి బాటలో ముందుకు నియోజకవర్గాన్ని తీసుకెళ్ళడం, దానికి మీరు కోఆపరేట్ చేయాలి. కానీ ఇలాగా ప్రతి దాని మీద బొందడం తప్పని నేను కోరుకుంటూ మరి మీరు ఎప్పుడు టైము ప్లేసు చెప్పాల్సిన కోరుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ కూడా నమస్కారాలు. సాయిబాబా రెడ్డి గారు, మీరు విసిరిన సవాల్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న మీరు ప్రకటన చేస్తూ డాక్టర్ సుధాకర్ గారు చెప్పిన ప్రకారం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మా నాయకుడు రాధాకృష్ణ గారి మీద మీరు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఆయన 2014, 2019 ఉన్నటువంటి శాసనసభ్యులుగా కనుక ఉన్నట్లయితే మీ ఆటలు సాగేవి. ఇప్పుడైనా రాటు తీరులో రాధాకృష్ణ ఆయన పరిణితి చెందడం జరిగింది. మాటకు మాట, చేతకు చేత చేస్తూ ఉంటే మీరు అవన్నీ తట్టుకోలేక ఈయన ఏ విధంగా బురదల్లాలని చెప్పి మీరు మా రాధాకృష్ణ గారి మీద లేనిపోయిన అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఆయన కనీసం గడ్డిపరతో సమానం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఏదో గాలివాటంగానో లేదా ముక్కోన పోటీలోనో వచ్చినటువంటి వ్యక్తి కాదు. ప్రజల గుండెల్లోంచి వచ్చినటువంటి వ్యక్తి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వచ్చినటువంటి వ్యక్తి. రాష్ట్రంలోనే ఏ నాయకుడు చేయని విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని గడపని తట్టి వారి హృదయాల్లో స్థానం సంపాదించినటువంటి గొప్ప నాయకుడు ఆయన. అటువంటి నాయకుని మీరు ఏదో చేయాలనుకుంటే అవి ఏమి ఇక్కడ జరగవు. మీ అందరికీ మేము చెప్పేది ఏంటంటే
ప్రజల దగ్గర నుంచి మన్నలు పొందడానికి మీరు ప్రయత్నించండి, కానీ నాయకుడి మీద బొత్త తల్లి మా నాయకుడి మీద ఏదో చేయాలనుకుంటే అవన్నీ ఇక్కడ సాగమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు ఇచ్చిన డేట్ ప్రకారం మన డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే టైం మీరు చెప్పాలి. కారణం ఏంటంటే మీ నాయకుడు మరి ఎప్పుడు ఊళ్ళో ఉంటారు, ఎప్పుడు ఉంటారో మీకు తెలుసు, మాకు తెలియదు. కాబట్టి మా నాయకుడు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఇక్కడే ఉంటారు. ఆ డేటు స్థలం మీరు చెప్పినట్లయితే మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరు రండి, మా దగ్గర ఉన్న ఆధారాలతో మేము వస్తాం. దయచేసి అక్కడ మేము ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే మరి ఇక్కడ సాయిబాబా రెడ్డి గారు పెద్దలు వైటీ రాజా గారిని, చిట్టూరు బాపిరెడ్డి గారిని ఆయన సంబోధించడం జరిగింది. అయ్యా సాయిబాబా రెడ్డి గారు, వైటీ రాజా గారినో లేకపోతే బాపిరెడ్డి గారినో మీరు ఆ పేర్లు ఉదాహరించడానికి మీకు ఎటువంటి అర్హత లేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. కారణం ఏంటంటే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ముళ్ళపూడి వెంకటకృష్ణారావు గారు, లేదా వైటీ రాజా గారు, చిట్టూరు బాపిరెడ్డి గారు తణుకు నియోజకవర్గానికి ఒక ఉన్నతమైన స్థానాన్ని, గౌరవాన్ని సంపాదించి పెట్టారు. రాష్ట్రంలోనే తణుకు నియోజకవర్గానికి ఒక ఉన్నతమైన స్థానం, గౌరవ మర్యాద ఉన్నాయి. అవన్నీ కూడా మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజక పరిస్థితి ఏ విధంగా మారిందో మీరే ఆలోచించుకోండి. అదేవిధంగా రాధాకృష్ణ గారు కూడా గతంలో వారు తాతయ్య గారు ఆర్మూల వెంకటరత్నం గారు ఆదేశాల మేరకు, వైటీ రాజా గారి ఆలోచన మేరకు మరి స్తుతిమెత్తంగా ఆయన ప్రవర్తించడం జరిగింది. 14-19లో ఆయన అంత సున్నితంగా ఉండబట్టి మీ ఆటలన్నీ సాగినాయి. ఇప్పుడు ఆయన రాటు తేలడం మీకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. దానికి ఉదాహరణ ఒకటే ఆయన చేసినటువంటి మొన్న ఆయన ఇంత రాటు తేలడానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం. మన నత్తిల్లో జరిగిన ఎంపీపీ ఎలక్షన్ దాన్ని ఉదాహరణ చెప్పి మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. దాన్ని మీరు చూసి భవిష్యత్తులో కూడా రాధాకృష్ణ గారు ఈ విధంగానే ప్రజల్లోకి వెళ్ళి స్థానిక ఎలక్షన్లో కూడా ఆయన విజయం సాధిస్తారని ఒక దురుద్దేశంతో మీరు ఆయన మీద బురద చల్లడానికి ఇటువంటి కుట్రల్లో పన్నాగులు చేస్తున్నారని చెప్పి చేసుకుంటూ ఇవన్నీ కూడా ఏమీ పనికిరావండి. దయచేసి సక్రమైన ఆరోగ్యమైన వాతావరణంలో మీరు ప్రజాసేవ చేయడానికి రండి, రాజకీయంగా రండి. మీరు పెద్దలు చెప్పినటువంటి మీరు ఏవైతే వైటీ రాజు గారు, బాపిరెడ్డి గారు పేర్లు చెప్పారో వారు ఏ విధంగా గతంలో చేశారో ఆ విధంగా మీరు వచ్చినట్లయితే మా రాధాకృష్ణ గారు కూడా అభివృద్ధి వాదంలో మరి నియోజకవర్గం ముందు నడిపిస్తుంటారు. వారికి చేదోడు వాదడు నుండి మీరు ఒక ఆరోగ్యకరమైనటువంటి విమర్శలు చేయాలి తప్ప బురద తలిపి పబ్బం గడుపులు అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి రేపు ఈ డేట్ ప్లేస్ని, డేట్ని కూడా మీరే చెప్పాలని చెప్పి మరి మేము కోరుకుంటూ అక్కడ అన్నీ తేల్చుకుందాం. మీ దగ్గర ఉన్న ఆధారాలు మీరు చూడండి, మా నాయకుడి దగ్గర కూడా అన్ని ఆధారాలతో సహా ఆయన సిద్ధంగా ఉన్నారు, మేమందరం సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఈ సమస్య పరిష్కారం తీసుకుందాం తెలియజేసుకుంటూ సక్రమైనటువంటి రాజకీయ వాతావరణం ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.